హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నానని చెప్పి. సో ఆ సప్త శనివారాల వ్రతాల్లో మనం ఈరోజు 7వ వారంలో ఉన్నాము. నార్మల్గా యూట్యూబ్లో ఏదో ర్యాండమ్ వీడియో చూసి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన ఈ వ్రతంలో మనం ఈరోజు 7వ వారంలో ఉన్నామంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, మనసుకు తృప్తిగా ఉందన్నమాట. సో వ్రతం రోజుకి వచ్చేస్తే ఈరోజు సప్త శనివారాల 7వ వారం కదా. సో ఎప్పట్లాగే నేను మళ్ళీ ఈ వారం కూడా పూలు అయితే తీసుకొచ్చాను. పూలు ముందు రోజే ఈ సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ అలాగే ఈ ఒత్తులు కూడా నేనే నీట్గా అన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ప్రసాదాల గురించి వచ్చేస్తే నేను యాక్చువల్గా ఈసారి 7 చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు ఆఫీస్ ఉండే అనమాట. సో అస్సలు కుదరలేదు. సో అందుకని చెప్పి ఈసారి కూడా లడ్డు అయితే చేసేసాను. నువ్వుల లడ్డుకి అయితే జస్ట్ నువ్వులు వేయించి దాంట్లో బెల్లం వేసి మిక్సీ పట్టేశాను అనమాట. దాన్ని మళ్ళీ మనం నీట్గా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ప్రతి వీక్ మీకు సప్త శనివారాల వ్రతం స్టోరీ అయితే చెప్తున్నాను కదా. సో ఈ వీక్ కూడా చెప్తాను. లాస్ట్ వీక్ 2 అధ్యాయాలు అయితే చెప్పాను కదా, ఈరోజు ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఇంతకు ముందుకు నాకు నార్మల్గా పూజ చేసే విధానం తెలుసు, కానీ మరీ పర్టికులర్గా ఇలాగే చేయాలని చెప్పి తెలియదు అనమాట. బట్ ఈ వ్రతం స్టార్ట్ చేసాకైతే నాకు అసలు అట్లీస్ట్ బేసిక్ ఐడియా అయితే వచ్చింది ఎలా చేయాలని చెప్పి, అందులో ఏముంటాయి అనేది కూడా. సో కమింగ్ టు స్టోరీస్, నేను లాస్ట్ ముందు వీక్స్ నుంచి చెప్తున్నాను కదా సప్త శనివారాల స్టోరీస్ అన్నీ 4 స్టోరీస్ ఉంటాయన్నమాట. అవన్నీ ఒక్కొక్క వీక్ చెప్పాను. మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే ముందు వీడియోస్ అయితే చెక్ చేయండి. అండ్ బై ద వే ఈ వీక్ ఒకటే కాదు, లాస్ట్ సప్త శనివారాలు లాస్ట్ ఇదే, బట్ వడ్డీగా 8వ వారం కూడా చేయాలన్నమాట. సో నెక్స్ట్ వీక్ స్టోరీలో మళ్ళీ ఆ 4 స్టోరీస్ అన్నీ కలిపి లాంగ్ ఒకటే వీడియోలో అయితే ఒకసారి షేర్ చేసుకుంటాను. సో పూజ ప్రొసీజర్ అయితే మీరు ప్రతి వీక్ చూస్తున్నారు కాబట్టి ఈసారి అయితే నేను పెద్దగా ఏం చెప్పట్లేదు. సో వీడియో చూస్తూ మనం స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ మీకు ఈ స్టోరీస్ ఎంతవరకు యూస్ఫుల్ అవుతున్నాయి, ఎంతవరకు మీరు తెలుసుకోవడం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి యూజ్ అవుతున్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్టోరీస్ అన్నీ మీకు మీద షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్తున్న నాకు, విన్న మీకు అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ వ్రతం స్టోరీ విన్నా కూడా చేసినంత పుణ్యం అయితే వస్తుంది. ముందు వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇప్పుడైతే మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. సో 3వ అధ్యాయము శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠుడైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీ శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు చేసేవారు కాదు. విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణకి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టయింది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకు ఈ ఉపద్రవం, ఎందుకు ఈ జలప్రలయం, ఎవరికీ అంతుబట్టట్లేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది, ఓ మూర్ఖులారా,
మీ సంపదలన్నీ మీ గొప్పతనం అని తలుచుకొనటం వలనే ఇలా జరిగింది. ఆ పూరిగుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ ఫలితం కారణంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఈ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలా ఒక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరు గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీ శ్రీనివాసుని భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచః. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నిటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు. స్వామి దర్శనము సాధ్యము కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే గాని ఏదీ సాధ్యము కాదు. ఆచరిస్తున్న వారందరూ, కథలు విన్న వారందరూ, ప్రసాదము స్వీకరించిన వారు శ్రీనివాసుని కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందురు. పూర్వకాలమున నగిరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతనికి లోభితనము అంతు లేకుండాను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయ్యననుకొని విర్రవీగడివాడు. ఎంతటి వారనైనను ఈ అహంకారమే గదా అతో పాతాళమునకు త్రోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రతకథలను వినుదామని వెళ్ళింది. వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తించింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటికి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజారులో ఒకసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం. దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనసు కొంచెం స్థిమితపడ్డట్లు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రము, ఏమి ఈ మాయ? ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి ఆశ్చర్యమునకు లోనయ్యారు. అప్పుడే కుమార్తెకు
తాను అంగడిలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి, ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీనివాసునికి క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకై శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావలసిందే అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. 5వ అధ్యాయం. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలలో సమానమైన పవిత్ర దేశం కానీ, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దేవం కానీ ఇంతకు ముందు ఏదీ లేదని, ఇక ముందు ఉండబోదని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలివిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తనతో కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకొనడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపసంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. క్షేత్ర ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్ఠలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం గాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దశంలో మిత్రుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడికి తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు. కానీ అతడి దిగులంతా అతని కొన్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటగట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే కానీ పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలము నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయన, ఈ అవిటికాలతో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటానికే కష్టంగా ఉన్నది. నీవెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావులాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసిందే అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయన, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతం ఏదో ఈరోజు ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరిగిన వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు.
ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందిగా చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూట ముళ్ళ సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చలేమనుకున్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేననుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలుగా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడిందని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి ఉద్ద బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెలా మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని జంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమే దొరికినవి. మిత్రుడు దొంగలించది లేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. ఇంతటితో కథ సమాప్తం. కథకల్పం స్టోరీస్ అన్నీ చెప్పేశాను. అండ్ ఈసారి వీడియో పెట్టుకోకుండా నేనే ఈ బుక్ చదువుతూ వ్రతం అంతా కంప్లీట్ చేశాను. ఈ వీడియో చూసి ఈ వ్రతం ఎవరైనా స్టార్ట్ చేస్తే అది చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ప్లీజ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికైతే యూజ్ అయిందైతే అనుకుంటున్నాను. ఇఫ్ అయింటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.